Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. SSC GD కానిస్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ GD కానిస్టేబుల్ ఎగ్జామ్ లో అడిగిన రీజనింగ్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ని షిఫ్ట్ వైజ్ వివిధ పార్ట్ లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్ లో భాగంగా 10 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 10 పార్ట్స్ లో కూడా మనం 12th January 2023 షిఫ్ట్ 1 వరకు ఉన్న రీజనింగ్ పార్ట్ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 11 లో భాగంగా 12th January 2023 షిఫ్ట్ 2 లో అడిగిన రీజనింగ్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇది మనకి నంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్. మనకి నంబర్ సిరీస్ కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ని డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఆన్సర్ చేయవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి 5, 13 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఎలా వస్తుంది? 13 నుంచి 5 మైనస్ చేస్తే వస్తుంది అంటే 8 అన్నమాట. అంటే ఇక్కడ 5 కి 8 యాడ్ చేస్తే మనకి 13 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ 29 నుంచి మనం 13 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది. అంటే ఇక్కడ 16 యాడ్ చేశారు, కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. అంటే 253 నుంచి 125 మైనస్ చేయాలి. ఇక్కడ బారో తెచ్చుకుంటే 13 నుంచి 5 మైనస్ చేస్తే 8, 4 నుంచి 2 మైనస్ చేస్తే 2 నుంచి 1 మైనస్ చేస్తే 1. అంటే ఇక్కడ 128 కి యాడ్ చేశారు అన్నమాట. ఒకసారి మనం వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే అంటే 8 ని డబుల్ చేస్తే 16 వస్తుంది. అంటే ఇక్కడ ఇంటూ 2 చేశారు. అంటే నెక్స్ట్ నెంబర్ 16 ని 2 తో ఇంటూ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 32 వస్తుంది. మళ్ళీ 32 ని 2 తో ఇంటూ చేస్తే 64 వస్తుంది. మళ్ళీ 64 ని 2 తో ఇంటూ చేస్తే 128 వస్తుంది కదా. అంటే ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు అన్నమాట. అంటే ఇక్కడ మనకి 29 కి 32 యాడ్ చేస్తే క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ వస్తుంది కదా. అంటే 29 ప్లస్ 32, 9 ప్లస్ 2 ఎంత అవుతుంది? 11, 1 ప్లస్ 2 3 ప్లస్ 3 6, అంటే 61 ఇచ్చిన ఆప్షన్స్ లో ఉంది కదా. అంటే ఈ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ ఎంతంటే 61. మళ్ళీ 61 కి మనం 64 యాడ్ చేస్తే 125 రావాలి. వస్తుందో లేదో వెరిఫై చేద్దాం. 61 ప్లస్ 64 యాడ్ చేసినట్లయితే 1 ప్లస్ 4 5 అవుతుంది. 6 ప్లస్ 6 12 అవుతుంది. వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ లో ఉన్న 61 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇది పిక్చర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. ఈ పిక్చర్స్ లో మనకి వరుసగా 4 ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనం వచ్చే ఫిగర్ ని ఇందులో ఉన్న ఈ సింబల్స్ కావచ్చు, లేకపోతే అవి లెటర్స్ కావచ్చు, ఏమైనా షేప్స్ కావచ్చు, అవి ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, లేకపోతే ఏ విధంగా రొటేట్ అవుతున్నాయి అని అర్థం చేసుకోవడం ద్వారా మనం రాబట్టవచ్చు అనమాట. ఒకసారి ఇక్కడ మనకి 3 సింబల్స్ ఉన్నాయి కదా, అన్నింటిలోని 3 సింబల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏదో ఒక సింబల్ ని కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫస్ట్ ఈ స్క్వేర్ సింబల్ ని కాన్సన్ట్రేట్ చేస్తే ఈ స్క్వేర్ ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఈ కార్నర్ లోకి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఏంటి? రివర్స్ ఈ కార్నర్ లోకి వచ్చింది. అంటే తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఈ కార్నర్ లోకి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఏమైనా కొన్ని ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేయగలమేమో చూద్దాం. కానీ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి స్క్వేర్ లేదు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ లో లేదు, ఫోర్త్ ఆప్షన్ లో లేదు. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్. అంటే ఒకే ఒక సింబల్ ని మనం అబ్జర్వ్ చేయడం ద్వారా ఆన్సర్ ని గెస్ చేసేస్తాం అనమాట. కాబట్టి ఇంకొక సింబల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ ఉంది. ఈ స్టార్ ఎక్కడికి వెళ్ళింది? ఈ ప్లేస్ లోకి వెళ్ళింది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? ఈ ప్లేస్ లోకి వచ్చింది. నెక్స్ట్ ఈ కార్నర్ లోకి వచ్చింది. తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తుంది? మిడిల్ లోకి వస్తుంది. ఇక్కడ మిడిల్ లోకి వచ్చింది కదా. అట్లాగే సర్కిల్ ని చూసినట్లయితే మనకి ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, ఈ కార్నర్ లోకి. తర్వాత మళ్ళీ ఈ కార్నర్ లోకి. తర్వాత మళ్ళీ ఈ కార్నర్ లోకి వచ్చింది. అంటే ఈ కార్నర్ లో ఉండాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్. ఇది డైస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనకి ఇందులో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే ఒకే డైస్ యొక్క 3 ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. అంటే 3 డైరెక్షన్స్ లోంచి మనం చూసినప్పుడు ఒకే డైస్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. వీటిని అబ్జర్వ్ చేయడం ద్వారా మనకి 4 యొక్క ఆపోజిట్ ఫేస్ మీద, అంటే ఏ ఫేస్ మీద అయితే 4 ఉంటుందో ఆ దానికి ఆపోజిట్ ఫేస్ మీద ఉండే నెంబర్ ని మనం గెస్ చేయాలి.
ఇక్కడ మనకి 4 ఒకే దానిలో ఉంది కదా, ఒకే డైస్ లో మనకి 4 కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో 2 డైస్ తీసుకుని మనకి కామన్ గా ఉన్న ఇక్కడ చూడండి, ఈ రెండింటిని అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఈ 2 ఫిగర్స్ ని. ఇక్కడ 5 కామన్ గా ఉంది, నెక్స్ట్ ఇక్కడ 3 కామన్ గా ఉంది. అంటే కామన్ గా లేని నెంబర్స్ ఏమున్నాయి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవి రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఫేస్ మీద ఉంటాయి అనమాట. ఈ విధంగా గెస్ చేయొచ్చు. అంటే కామన్ గా ఉన్నది, కామన్ గా లేనిది అనే 2 కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ డైస్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ 2 డైస్ ని అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి కాబట్టి రెండింటిని ఎలిమినేట్ చేస్తే మిగిలింది ఏంటి, ఇక్కడ 4 ఇక్కడ 2. కాబట్టి అవి రెండు ఖచ్చితంగా ఆపోజిట్ ఫేసెస్ మీద ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th వన్, ఇది మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం 6 అమ్మాయిలు DKMPR మరియు S లు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారు. అంటే లోపల వైపు చూస్తూ కూర్చున్నారు. ఇది సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. 6 కూర్చున్నారు కదా, 6ని వేద్దాం ఫస్ట్ ప్లేసెస్. ఇప్పుడు ఇది సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ కదా, ఇది మనకి కుడివైపు అయితే ఈ సైడ్ ఉన్న వాళ్ళకి ఇది కుడివైపు అయితే ఇది ఎడమ వైపు అవుతుంది. ఇది రైట్ సైడ్ అయితే ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. వీళ్ళు ఆపోజిట్ గా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే ఇది లెఫ్ట్ అయితే ఇది రైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్టేట్మెంట్స్ చదువుదాం. ఎస్ అంటే ఎస్ గురించి మాట్లాడుకుంటాం. ఆర్ కి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నది. అంటే ఆర్ అంటే ఇక్కడ ఆర్ కి ఎడమ వైపు అంటే ఈ డైరెక్షన్ లో 3వ స్థానం అంటే ఇక్కడ మనకి ఆర్ ని ఎక్కడ రాసినా ఇది రైట్ కదా. ఓకే, ఇక్కడ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు, సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ని ఇక్కడ రాసాను. ఇప్పుడు ఎస్ ఎక్కడ కూర్చుంది, ఆర్ కి ఎడమ వైపున లెఫ్ట్ అంటే ఈ సైడ్ కదా, 3వ స్థానం. ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అంటే ఇక్కడ ఎస్ ఇక్కడ ఉంది అనమాట. నెక్స్ట్ పి గురించి మాట్లాడుకుంటాం. ఆర్ యొక్క తక్షణ కుడివైపున అంటే ఆర్ కి కుడివైపున, తక్షణ అంటే ప్రక్కనే అని, అంటే పి ఇక్కడ ఉంటాడు అన్నమాట, అక్కడ ఉంటుంది. మరియు డికి తక్షణ ఎడమ వైపున అంటే డికి ఎడమ వైపున కూర్చున్నాడు. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో కూర్చున్నాడు, ఆర్కి డికి మధ్యలో కూర్చున్నది అనమాట పి అనే గాలు. నెక్స్ట్ ఇక్కడ కే గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్ యొక్క తక్షణ కుడివైపున అంటే కే అనే పర్సన్ ఎస్ కి వెంటనే కుడివైపున కూర్చుంది. ఎస్ ఇక్కడ ఉంది కదా, ఎస్ కి కుడివైపు ఇక్కడ కదా, కాబట్టి కే ఎక్కడ ఉంటుంది అనమాట, ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మరియు ఎం యొక్క తక్షణ ఎడం వైపున ఎం కి ఎడం వైపున అంటే ఎం ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అప్పుడే కదా లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ కే అనే పర్సన్ ఎస్ కి ఎం కి మధ్యలో కూర్చున్నది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏమడుగుతారంటే క్వశ్చన్, డి యొక్క ఎడమ వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు అంటే డికి, అంటే డి అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు. ఎడమ వైపున అంటే ఈ డైరెక్షన్ వస్తుంది కదా, ఎందుకంటే ఈ ఆపోజిట్ వాళ్ళకి ఇది ఎడమ వైపు ఉంటుంది కదా. 3వ స్థానము ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. అంటే 3వ స్థానంలో ఇక్కడ ఎవరున్నారు, ఎం ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 5th వన్, ఇది ఆల్ఫాబెట్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి కొన్ని గ్రూప్స్ ఇవ్వడం జరిగింది, ఆల్ఫాబెట్స్ ని గ్రూప్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. వీటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుని క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన మనం ఆ గ్రూప్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ కీ రోల్ ని ప్లే చేస్తాయి. ఇందులో ఉన్న కోడ్స్ రాసినట్లయితే ఇక్కడ హెచ్ అంటే 8, 12, 5, 10. నెక్స్ట్ సెకండ్ ది గ్రూప్ కోడ్స్ రాసినట్లయితే ఇక్కడ జే అంటే ఎంత 10, 14, 7, 12. నెక్స్ట్ ఎల్ అంటే 12, 16, 9, 14. ఒకసారి ఏ విధంగా మారుతున్నాయి, ఇక్కడ మనకి 8, 10 అయింది అంటే +2. నెక్స్ట్ 12, 14 అయింది అంటే +2. 5, 7 అయింది ఇక్కడ కూడా +2 కదా, అలాగే 10, 12 అయింది అంటే +2. మరి ఇప్పుడు మనం దీని తర్వాతది కాదు, దీని ముందుది మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. అంటే దీనికి 2 యాడ్ చేస్తే ఇది వస్తుంది. మరి రివర్స్ లో చేసినప్పుడు ఏంటి, మైనస్ చేయాలి. అంటే 2, 2 చొప్పున మైనస్ చేయాలి. అంటే దీనికి 2 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ 2 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఇక్కడ 3 అవుతుంది, 8. ఇప్పుడు మనకి ఈ కోడ్స్ బట్టి ఆ లెటర్స్ రాద్దాం. 6 అంటే ఏంటి, ఎఫ్.
10 అంటే J, 3 అంటే C, 8 అంటే H కదా, అంటే FJCH, FJCH ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 6th వన్, ఇది మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ని అర్థం చేసుకోవడం ద్వారా, అంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ కి తగిన వెన్ డయాగ్రామ్ ని డ్రా చేసినట్లయితే, కరెక్ట్ గా డ్రా చేసుకున్నట్లయితే ఏ కన్క్లూజన్స్ ఫాలో అవుతున్నాయి, ఏ కన్క్లూజన్స్ ఫాలో అవడం లేదని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ అన్ని చేతి గొడుగులు గబ్బిలాలు అంటే బ్యాట్స్, యాక్చువల్లీ ఇది గబ్బిలాలు కాదు బ్యాట్లు అన్నమాట, ట్రాన్స్లేషన్ లో తప్పు అన్నమాట, బ్యాట్స్. ఓకే, అంటే ఇక్కడ అన్ని చేతి గొడుగులు, ఓకే ఇవి చేతి గొడుగులు అనుకుందాం, చేతి తొడుగులు అంటే గ్లౌజెస్ అంటాయి కదా, అవి బ్యాట్స్ అన్నమాట, అన్ని కూడా బ్యాట్సే. నెక్స్ట్ అన్ని స్టంప్లు బ్యాట్లే, అంటే స్టంప్లన్నీ కూడా బ్యాట్లే మనకి, అంటే ఇది కూడా మనకి ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది. ఎలా ఉండొచ్చు, లేకపోతే దీన్ని వావలేక అయ్యి ఉండొచ్చు, మనం డిసైడ్ చేయలేం. ఇది ఏంటంటే స్టంప్స్. నెక్స్ట్ బ్యాట్స్ అన్ని బంతులే, అంటే బ్యాట్స్ అన్ని కూడా బాల్స్ అన్నమాట. ఇవన్నీ బ్యాట్స్ అన్ని ఎందులో ఉంటాయి, బాల్స్ లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కన్క్లూజన్స్ చదివినట్లయితే అన్ని స్టంప్స్ బాల్స్ అన్నమాట, అన్ని స్టంప్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఈ స్టంప్స్ అన్ని కూడా మనకి బాల్స్ లోనే ఉన్నాయి కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అంటే అది ఫాలో అవుతుంది. నెక్స్ట్ కొన్ని బంతులు చేతి గొడుగులు, అంటే కొన్ని బాల్స్ లో అవి గ్లౌజ్ అవుతాయి, ఇంకో బాల్స్ లోనే ఉన్నాయి కదా గ్లౌజ్, అంటే బాల్స్ లో కొన్ని మనకి గ్లౌజ్ అవుతాయి, అంటే ఇది కూడా మనకి ఫాలో అవుతుంది. నెక్స్ట్ కొన్ని చేతి తొడుగులు, అంటే కొన్ని గ్లౌజ్ స్టంప్స్ అవుతాయి. ఇక్కడ మనకి గ్లౌజ్ అండ్ స్టంప్స్ ఎక్కడ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మనకి సంబంధం ఉందా లేదా అని ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి మనం కన్ఫర్మ్ చేయలేము, కాబట్టి ఇది మనం ఖచ్చితంగా ఫాలో అవుతుందని చెప్పలేము. అంటే ఇక్కడ మనకి ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ మాత్రమే ఇచ్చిన స్టేట్మెంట్స్ ని ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని ముగింపులు కాదు, 1, 2 ఇది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th వన్, ఇది ఎంబెడెడ్ ఫిగర్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది, ఇందులో కొంత భాగాన్ని ఒక ఈ ఆప్షన్స్ లో ఏదో ఒక దానిలో ఇవ్వడం జరిగింది. అక్కడ ఆప్షన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఒకసారి ఈ టైప్ ఆఫ్ షేప్ మనకి ఎక్కడ కనిపించడం లేదు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇచ్చిన ఫిగర్ లో ఇక్కడ చూడండి, ఒకసారి మనకి సెకండ్ ఆప్షన్ లో ఏ ఫిగర్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా అదే ఫిగర్ ను పోలి ఉంది కదా, కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 8th వన్, ఇది ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఒక పేరు ఉంది, అంటే ఇక్కడ ఒక పేరు, అలాగే ఇక్కడ ఒక పేరు రావాలి. క్వశ్చన్ మార్క్ లో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏదో ఒక దాన్ని పెడితే అది ఒక పేరు ఫామ్ అవుతుంది అనమాట. అయితే ఈ రెండింటికి మనకి ఏ విధమైన సంబంధం ఉందో అదే విధమైన సంబంధం ఈ రెండింటికి ఉంటుంది. అలాగే దీనితో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది అదే విధమైన సంబంధాన్ని కలిగి ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా మనకి ఆల్ఫాబెట్ కోడ్స్ అనేవి కీ రోల్ ని ప్లే చేస్తాయి అన్నమాట. ఫస్ట్ మనం కోడ్స్ రాసినట్లయితే ఆర్ యొక్క కోడ్ ఎంత, 18, 1, నెక్స్ట్ 9, 14, నెక్స్ట్ ఎస్ 19, 26, 10, 13. ఈ రెండింటికి ఒకసారి రిలేషన్ అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ 18, 19 అయింది, అంటే ఏంటి +1 అయింది. నెక్స్ట్ 1 26 అయింది, అంటే ఆల్ఫాబెట్స్ ఏ, దీనిలోంచి మనం 1 మైనస్ చేస్తే ఎక్కడికి వస్తాం, ముందు లెటర్ లేదు కాబట్టి జెడ్ దగ్గరికి వస్తాం. మనం సర్క్యులర్ పాత్ లో రాసినట్లయితే అంటే ఎందుకు సార్ అంటే ఇక్కడ -1 అన్నమాట. నెక్స్ట్ 9 10 అయింది, అంటే +1. మళ్ళీ 14 13 అయింది, అంటే -1. దీని ద్వారా మనం ఇప్పుడు జంప్ కి మనకి రిలేషన్ కలిగి ఉన్న ఆప్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ జంప్ యొక్క కోడ్స్ రాసినట్లయితే ఇక్కడ J అంటే 10, 21, 13, 16. ఫస్ట్ ఏం చేయాలి, మనం +1, -1, +1, -1 చేసామనుకోండి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 10 కి 1 యాడ్ చేస్తే 11, 21 నుంచి 1 మైనస్ చేస్తే 20, 13 + 1 14, 16 - 1 15. ఇప్పుడు మనకి 11th లెటర్ ఏమవుతుంది, K.
20th లెటర్ T, 14th లెటర్ N, 15th లెటర్ O. KTNO, KTNO అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని తక్కువ సమయంలో ఆన్సర్ చేయాలి అంటే మనం డివిజన్ సింబల్ ని అలాగే మల్టిప్లికేషన్ సింబల్స్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా కొన్ని ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసి మనం కొంత సమయాన్ని తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఒకసారి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో ఈక్వేషన్ లో డివిజన్ ఎక్కడుంది, ఇంటూ ఎక్కడుందో చూద్దాం. ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది. ఇప్పుడు 13 టేబుల్ 78 లో పోతుంది కాబట్టి డివిజన్ అక్కడే ఉండాలి అనుకుందాం. ఇప్పుడు ఇంటూ సింబల్ అబ్జర్వ్ చేద్దాం. ఇంటూ సింబల్ 9 × 117 అంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే మనకి మోర్ దాన్ 900 వస్తుంది కదా. 900 కంటే పెద్ద నెంబర్ వస్తుంది, పైగా అది నెగిటివ్ నెంబర్ అవుతుంది. కానీ మిగిలిన వాటిని సింప్లై చేస్తే చిన్న నెంబరే వస్తుంది, ఎందుకంటే డివిజన్ కాబట్టి. కానీ ఇక్కడ మనకి RHS లో 126 మాత్రమే ఉంది, కాబట్టి ఈ మల్టిప్లికేషన్ ఇక్కడ ఉండకూడదని అర్థమైంది అనమాట. కాబట్టి మనం మల్టిప్లికేషన్ ఖచ్చితంగా మనం ఏం చేయాలి, రీప్లేస్ చేయాలి. కాబట్టి మల్టిప్లికేషన్ లేని ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ లో మల్టిప్లికేషన్ లేదు, సెకండ్ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ లో లేదు, ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. ఇప్పుడు ఒకసారి సెకండ్ ఆప్షన్ ని చెక్ చేద్దాం. ఓకే, అంటే మనం ఏం చేయాలి, ప్లస్ ప్లేస్ లో ఇంటూని, ఇంటూ ప్లేస్ లో ప్లస్ రాసాం అనుకోండి, అంటే ప్లస్ ప్లేస్ లో ఇంటూ రాయాలి, ఇంటూ ప్లేస్ లో ప్లస్ రాసి చూద్దాం. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏ సింప్లిఫై చేయాలి, డివిజన్ చేయాలి, ఇది చేయాలి. అంటే 3 × 13 టేబుల్ 78 లో 6 టైమ్స్ పోతుంది, మైనస్ నెక్స్ట్ 9 + 117. ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 18 - 9 + 117. తర్వాత మనం ఎడిషన్ చేయాలి కదా, ఈ రెండు యాడ్ చేసినట్లయితే 8 + 7 15, 1 + 1 2 + 1 3 135 -9. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 15 నుంచి 9 మైనస్ చేస్తే 6 2 1 126 వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంట, సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th వన్, ఇది మనకి మిర్రర్ ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ ఈ ప్లేస్ లో మనం మిర్రర్ ని ఉంచినట్లయితే మనకి దీని యొక్క ఇమేజ్ మిర్రర్ లో ఏ విధంగా కనిపిస్తుంది. మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, లెఫ్ట్ రైట్ గాను రైట్ లెఫ్ట్ గాను మారుతాయి, ఎడమ కుడులు తారుబారు అవుతాయి కదా. దాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ లెటర్స్ ఏం మార్పు లేదు, కాబట్టి దాన్ని బట్టి మనం గెస్ చేయగలం. ఇప్పుడు సెకండ్ లెటర్ ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ యొక్క మిర్రర్ ఇమేజ్ ఏలోనే కనిపిస్తుంది. అలా ఏ లేకపోతే దాన్ని ఎలిమినేట్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, అలాగే ఫోర్త్ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా థర్డ్ లెటర్ ఈ కదా, ఈ అనేది ఇక్కడ మనకి లోవర్ కేస్ లెటర్ అంటే స్మాల్ లెటర్ కదా, కానీ ఇక్కడ ఏముంది, బిగ్ లెటర్ ఉంది. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 11th వన్, ఇది కూడా మనకి నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. అయితే ఇందులో నెంబర్స్ ఏ విధంగా మారుతాయో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి నెమ్మదిగా పెరుగుతూ చివరికి వచ్చేసరికి చాలా ఎక్కువగా పెరిగాయి. ఇక్కడ 500 ఉంటే ఇక్కడ 2500, చాలా వేగంగా పెరిగాయి. కాబట్టి ఇట్లాంటి సమయంలో మనం మల్టిప్లికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. అయితే మనం 19 ని దేంతో మల్టిప్లై చేస్తే 21 వస్తుంది, దేంతో మల్టిప్లై చేసినా 20 రాదు. అప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేసి ఎడిషన్ చేయడము, మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేయడము చేయాలి. ఒకేసారి రెండు ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ నేను దీన్ని ఇంటూ 1 చేశాను అనుకోండి, 19 1 19 వచ్చింది. కానీ ఇక్కడ 21 ఉంది, అంటే ఇంకొక 2 ఎక్కువగా ఉంది. కాబట్టి అంటే 1 తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేశాను అనుకున్నాం. ఒకసారి ఇక్కడ వచ్చేయండి, ఇక్కడేమో 134 ఉంది. నెక్స్ట్ ఏమో 500, అంటే దీన్ని ఇంచుమించు మనం ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 4 టైమ్స్ ఎక్కువగా ఉంది కదా. ఒకసారి చూద్దాం, 134 ని 4 తో మల్టిప్లై చేసి చూద్దాం. 4 4 16 1 3 4 12 + 1 13 1 4 1 4 + 1 5 536 వచ్చింది. 538 అంటే ఇక్కడ 4 తో మల్టిప్లై చేసి 2 తో యాడ్ చేశారు, 2 యాడ్ చేశారు అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, దీనికి ఇది 5 టైమ్స్ ఉంది కదా. ఇప్పుడు ఒకసారి 5 తో ఇంటూ చేసి చూద్దాం. అంటే 538 ని మనం 5 తో మల్టిప్లై చేస్తే 8 5 40 4 3 5 15 + 4 19 1 5 5 25 + 1 26
అంటే ఇక్కడ 2690 ఉంది, ఇంకొక 2 ఎక్స్ట్రా ఉంది కదంటే ఇక్కడ ఈ 5 తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేశారు. అంటే ఫస్ట్ ఏమో ఇంటూ 1 ప్లస్ 2, తర్వాత ఏం చేయాలి ఇంటూ 2 ప్లస్ 2, తర్వాత ఇంటూ 2 ప్లస్ 3, ఈ విధంగా ఇంటూ 3 ప్లస్ 2 ఈ విధంగా వెళ్ళడం జరిగింది అనమాట. కాబట్టి ఇక్కడ మనం 21 ఫస్ట్ 2 తో ఇంటూ చేయాలి. 21 2 దా ఎంత అవుతుంది 42 అవుతుంది. మళ్ళీ దానికి ఏం చేయాలి 2 యాడ్ చేయాలి, అంటే ఎంత అవుతుంది 44 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా 44, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కావాలంటే తర్వాత చెక్ చేయొచ్చు. ఈ 44 ని 3 తో ఇంటూ చేసి 2 యాడ్ చేయాలి. 44 ఇంటూ 3, 3 4 దా 12, 1 3 4 దా 12 ప్లస్ 1 13, దీనికి 2 యాడ్ చేస్తే 134. నెక్స్ట్ నెంబర్ 134 ఉంది కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th వన్, ఇది కూడా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ABCDEF మరియు G అనే 7 ఒక వరుసలో ఉత్తరముఖంగా కూర్చున్నారు. అంటే ఇది మనకి ఏంటంటే లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్, అంటే రేఖీయ సంబంధించింది అనమాట. అంటే 7 పర్సన్స్ 1 2 3 4 5 6 7 మెంబర్స్ మనకి ఉత్తరముఖంగా కూర్చున్నారు. అంటే ఉత్తరం అంటే పైకి ఉంటుంది, నార్త్ పైన ఉంటుంది కదా, అంటే ఇది లెఫ్ట్ అయితే ఇది రైట్ అవుతుంది వేడి. ఇప్పుడు ఏ డికి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. కానీ ఇక్కడ ఏ ప్లేస్ డిసైడ్ అవ్వలేదు, కానీ మనం చెప్పలేము, దీంట్లో ఫిల్అప్ చేయకూడదు. అంటే ఏకి ఎడమ వైపున, అంటే ఏ అనే పర్సన్ డికి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డి ఉన్నాడు అనుకోండి, ఎడమ వైపు ఇది అవుతుంది కదా, ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అవుతుంది అనమాట. ఎడమ వైపున ఏ అనే పర్సన్ డికి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు, ఇలా ఉంటుంది అనమాట. కానీ ఇది పొజిషన్ ఎక్కడైనా ఉండొచ్చు. తర్వాత చూద్దాం. నెక్స్ట్ డి వరుసలో కుడి వైపున చివరిలో కూర్చున్నప్పుడు డి యొక్క ప్లేస్ కన్ఫర్మ్ అయింది. ఈ వరుసలో కుడి వైపున చివరు, కుడి వైపు ఇది కదా రైట్ సైడ్, కాబట్టి డి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు డి కన్ఫర్మ్ అయితే ఏ ప్లేస్ చెప్పేయచ్చు 1 2 3, అంటే ఏ ఇక్కడ వస్తాడు అనమాట. నెక్స్ట్ ఏ మరియు ఎఫ్ ల మధ్య 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అంటే ఇక్కడ ఏకి ఎఫ్ కి మధ్యలో 2 వ్యక్తులు ఉన్నారు. మనకి 2 వ్యక్తులు ఉన్నారంటే ఎఫ్ ఈ డైరెక్షన్ లో వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఎఫ్ ని ఇక్కడ రాసాం అనుకోండి ఒక పర్సనే వస్తాడు, కాబట్టి ఖచ్చితంగా మనం ఈ డైరెక్షన్ లో రాయాలి. అంటే ఇక్కడ రాసాం అనుకోండి ఎఫ్ ని, ఇప్పుడు 2 వ్యక్తులు వస్తారు కదా, కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ యొక్క పొజిషన్ ఇక్కడే. ఇంకెక్కడ రాసినా మనకి ఆ స్టేట్మెంట్ ని ఫుల్ఫిల్ చేయదు, సాటిస్ఫై చేయదు కదా. నెక్స్ట్ బి ఎఫ్ యొక్క తక్షణ పొరుగు వ్యక్తి, అంటే బి అనే పర్సన్ ఎఫ్ పక్కనే కూర్చున్నాడు. ఇక్కడ ఎఫ్ పక్కన ఒకే ఒక ప్లేస్ ఉంది, ఎందుకంటే మనకి ఎడమ వైపున ప్లేస్ లేదు కదా, కాబట్టి ఖచ్చితంగా బి ఇక్కడే కూర్చోవాలి అన్నమాట. నెక్స్ట్ సి మరియు డిల మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. అంటే సికి డికి మధ్యలో ఒకే ఒక పర్సన్ కూర్చున్నాడు. అంటే డి ఇక్కడ ఉన్నాడు, అంటే మధ్యలో ఇక్కడ ఒక పర్సన్ ఉండాలంటే సి ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఇంకా మనకి రైట్ సైడ్ ఇంకా ప్లేసెస్ లేవు కదా, కాబట్టి ఈ ప్లేస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ జి ఏ పక్కన కూర్చోలేదు. జి అనే పర్సన్ ఏ దగ్గర కూర్చోలేదు, ఏ పక్కన ఇక్కడ ప్లేస్, ఈ ప్లేస్ లో జి కూర్చోలేదు అనమాట. ఇంకెక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు. ఇంక మనకు ఒకే ఒక పర్సన్ ఉన్నారు, ఎవరున్నారు ABCDE, అంటే ఈ ప్లేస్ ఇక్కడ అన్నమాట. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ మరియు సిల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు. ఎఫ్ సిలు ఎక్కడ ఉన్నారు, సి ఇక్కడ ఉన్నాడు, ఎఫ్ ఇక్కడ ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు 1 2 3, అంటే 3 పర్సన్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th వన్, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ డిక్షనరీ. అంటే డిక్షనరీలో మనకి వర్డ్స్ అనేవి ఏ ఆర్డర్ లో కనిపిస్తాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఈ వర్డ్స్ యొక్క ఆర్డర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అందులో మనం లెటర్స్ ని బట్టి ఫైండ్ అవుట్ చేస్తాం. అన్నిటిలో కూడా మనకి ఫస్ట్ లెటర్ సేమ్ ఉంది, డిసైడ్ చేయలేము. సెకండ్ లెటర్ కూడా సేమ్ ఉంది, థర్డ్ లెటర్ డిఫరెంట్ గా ఉంది. అంటే ఇది వీటన్నిటిలో ఏ ఉంటే ఇది ఎన్ ఉంది, అంటే ఇది ఖచ్చితంగా మనకి లాస్ట్ లో వస్తుంది, అంటే 5th ది. అంటే ఈ 2 ఆప్షన్స్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ లో మనం 5 ఉండాలి, కానీ రెండింటిలో 2 ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకా వీటిలో అన్నిటిలోని థర్డ్ లెటర్ ఏ ఉంది. నెక్స్ట్ తర్వాత ఈ రెండిట్లో ఏదో, ఎందుకంటే ఎన్ ఎస్ సిలో మనకి సి ఫస్ట్ వస్తుంది కదా, కాబట్టి 3 or 4 మనకి ముందు ఉండాలి.
ఇప్పుడు ఈ రెండు లెటర్స్ కూడా ఎలిమినేట్ చేసాం. ఇక్కడ ఓ ఉంది, హెచ్ ఉంది, అంటే ఫోర్త్ది ఖచ్చితంగా మొదట రావాలి. అంటే ఫోర్త్ మొదట ఉన్నది మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఫోర్త్ వర్డ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత మనకి థర్డ్ వర్డ్ వస్తుంది. అంటే ఈ రెండింటిని డిసైడ్ చేసేస్తాం మనం. ఇప్పుడు వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి రెండిట్లో మనకి ఇక్కడ ఎన్ఎస్ లో ఫస్ట్ ఏది వస్తుంది, 1 వస్తుంది కదా, కాబట్టి తర్వాత ఇది వస్తుంది, లాస్ట్ లో 5 వస్తుంది. కాబట్టి 4 3 1 2 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th వన్, ఇక్కడ G ప్లస్ హెచ్ అంటే G హెచ్ యొక్క కుమార్తె. అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ గురించే మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి. G హెచ్ యొక్క కుమార్తె. ఇక్కడ G మైనస్ హెచ్ అంటే G హెచ్ యొక్క భర్త. ఇంటూ అంటే G హెచ్ యొక్క సోదరుడు, బ్రదర్. అయితే మనం ఈ ఎక్స్ప్రెషన్ నుంచి K కి అంటే A కి మధ్య ఉన్న సంబంధాన్ని రాబట్టాలి అన్నమాట. మనకి A ఇక్కడ ఉన్నాడు, K ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్యలో అంటే ఈ ఈక్వేషన్ మనం తీసుకుంటే సరిపోతుంది. ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ A ప్లస్ క్యూ. A ప్లస్ అంటే ఏంటి, కుమార్తె. అంటే A అనే పర్సన్ కుమార్తె Q కి. అంటే A కుమార్తె కాబట్టి ఇది ఫిమేల్. అంటే తల్లి కాబట్టి ముందు జనరేషన్ ఉంటుంది కదా, అంటే Q అన్నమాట. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. ఇక్కడ ఏం జెండర్ ఫిక్స్ అవ్వలేదు, ఓన్లీ కుమార్తె మాత్రమే చెప్పారు. ఇప్పుడు మైనస్ ఉంది రెండింటికి మధ్యలో. మైనస్ అంటే ఏంటి, మొదటి పర్సన్ సెకండ్ పర్సన్ యొక్క భర్త. అంటే తెను అంటే Q అనే పర్సన్ ఆర్ కి భర్త. అంటే ఇప్పుడు జెండర్ ఫిక్స్ అయింది కదా, అంటే ఇక్కడ మనకి ఆర్ అనేది భార్య అని అర్థమైంది అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా మనకి పెయిర్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ప్లస్ వచ్చింది. ప్లస్ అంటే ఏంటి, కుమార్తె కదా, అంటే ఈ ఆర్ అనే పర్సన్ K కుమార్తె అవుతుంది. అంటే K ముందు జనరేషన్, ఇంకా ముందు జనరేషన్ అనమాట. అంటే ఇక్కడ K ఉంటుంది అనమాట. ఇది ఏదైనా కావచ్చు, జెండర్ ఫిక్స్ అవ్వలేదు. ఇక్కడ K యొక్క జెండర్ అది మేలా ఫిమేల్ అనేది ఫిక్స్ అవ్వలేదు. అంటే ఇక్కడ ఈ K కి ఏమవుతుందంటే గ్రాండ్ సన్ కదా, లేకపోతే ఇతను ఏమవుతచ్చు, గ్రాండ్ మదర్ కావచ్చు, గ్రాండ్ ఫాదర్ కావచ్చు. బ్రదర్ కాదు, ఫాదర్ కాదు, హస్బెండ్ కాదు, ఇంకా మదర్స్ ఫాదర్. ఇంకా మదర్స్ ఫాదర్ ఇక్కడ జెండర్. ఇంకా దీనికి సంబంధించి మదర్స్ మదర్ అని ఇస్తే మనం ఆలోచించేవాళ్ళం. ఇంకా మదర్స్ కు ఫాదర్ అని ఇచ్చారు కాబట్టి మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 15th వన్, ఇది కూడా మనకి ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ పెయిర్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ A1 18 3 19. నెక్స్ట్ 5 14 8 14. ఇక్కడ ఏ విధంగా ఉంది, 1 5 అయింది అంటే +4. 18 14 అయింది, తగ్గింది కదా, అంటే -4. 3 8 అయింది అంటే +5. నెక్స్ట్ 19 14 అయింది అంటే -5. ఇప్పుడు అర్థమైంది కదా లాజిక్. ఇప్పుడు లాస్ట్ ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ తీసుకున్నట్లయితే MUSK. వీటి కోడ్స్ ఏంటి మనకి, 13 21 19 11. ఫస్ట్ ఏం చేయాలి, +4 -4 +5 -5 చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఇది 17 అవుతుంది, ఇది 17 అవుతుంది, ఇది 24 అవుతుంది, ఇది 6 అవుతుంది. ఇప్పుడు మనం లెటర్స్ రాసినట్లయితే కోడ్స్ బట్టి ఇది ఏమవుతుంది, Q. 24th లెటర్ ఏమవుతుంది, Y అవుతుంది, సారీ X అవుతుంది కదా, X. ఇదేమో F అవుతుంది. అంటే Q X F ఎక్కడుంది మనకి, 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 16th వన్, ఇది మనకి ఆల్ఫాబెట్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. దీన్ని కూడా మనం కోడ్స్ బేస్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ కోడ్స్ రాసినట్లయితే T అంటే ఎంత, 20. నెక్స్ట్ 18 16 14 12 10. ఇప్పుడు నంబర్ సిరీస్ లోకి మారిపోయింది కదా. ఇక్కడ చూడండి గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ వెళ్ళింది. అంటే -2 -2 కదా, అన్ని -2 చేసుకుంటూ వెళ్ళారు. -2 10 నుంచి 2 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 8. 8th లెటర్ ఏంటి మనకి, H కదా. H ఏ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది, కాబట్టి కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 17th వన్, ఇది మనకి కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో డిస్టెంట్ ఫేస్ అనేది హ్యూమన్ సాడ్ గాను, ఫేస్ టైల్స్ అనేది సాడ్
ఓవర్ పవర్ గాను, అలాగే డిస్టెంట్ కప్ అనేది హ్యూమన్ టీ గాను, మరియు స్టేట్స్ కప్ అనేది ఓవర్ పవర్ టీ గాను కోడ్ చేయబడినది. అయితే ఫేస్ అనే వర్డ్ యొక్క కోడ్ ఏమిటో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఇప్పుడు మనకి ఫేస్ అనేది ఎక్కడెక్కడ ఉంది, ఇందులో ఉంది. డిస్టెంట్ ఫేస్ ఇందులో ఉంది, అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది ఫేస్ స్టేట్స్ అని ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో మనకి ఫేస్ కామన్ గా ఉంది కదా, కాబట్టి వీటి కోడ్స్ ఏంటి, ఇది హ్యూమన్ సాడ్, నెక్స్ట్ సాడ్ ఓవర్లాప్. ఇందులో మనకి ఏది కామన్ గా ఉంది, సాడ్ కామన్ గా ఉంది, కాబట్టి ఈ ఫేస్ యొక్క కోడ్ ఏమవుతుంది అనమాట, సాడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో సాడ్ ఎక్కడ ఉంది, 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 18th వన్, ఇది మనకి నంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ పేర్ కి మధ్య ఉన్న సంబంధము నెక్స్ట్ ఈ పేర్ కి మధ్య ఉన్న సంబంధం సేమ్ ఉంటుంది. అదే సంబంధాన్ని అర్థం చేసుకుని ఈ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి అన్ని పేర్స్ లోని ఫస్ట్ ఉన్న నెంబర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే అవి రెండు స్క్వేర్ నెంబర్స్. స్క్వేర్ నెంబర్స్ అంటే 13 స్క్వేర్, ఇదేమో 15 స్క్వేర్, కాబట్టి ఇది కూడా మనకి స్క్వేర్ నెంబర్ అయి ఉండాలి. స్క్వేర్ నెంబర్ ఫస్ట్ ఆప్షన్ లో లేదు, సెకండ్ ఆప్షన్ లో లేదు, 4th ఆప్షన్ లో లేదు, కాబట్టి మరి ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని అవుతుంది అనమాట. 13 13 116, 15 15 225, అలాగే ఇక్కడ 289 17 స్క్వేర్ అవుతుంది అనమాట. మరి ఈ రెండింటికి మధ్య సంబంధం ఏంటంటే, ఇప్పుడు 169 కి మనం 13 యాడ్ చేసాం అనుకోండి, అంటే 13 స్క్వేర్ ప్లస్ 13 మనకి ఏమొస్తుంది, 182 వస్తుంది. అలాగే ఇక్కడ మనం 15 స్క్వేర్ కి 15 యాడ్ చేసాం అనుకోండి, అంటే 225 కి 15 యాడ్ చేస్తే 240 వస్తుంది కదా. అలాగే 17 స్క్వేర్ కి 17 యాడ్ చేస్తే అంటే 17 ఎంత అవుతుంది, 289 అవుతుంది. ఆ 289 కి 17 యాడ్ చేస్తే 306 వస్తుంది కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 19th వన్, ఇది కూడా మనకి కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ట్రూత్ ను ఈ విధంగాను, అలాగే ఫస్ట్ ను ఈ విధంగాను కోడ్ చేయబడ్డాయట. అదే భాషలో వైట్ ని ఏ విధంగా కోడ్ చేస్తారు, ఇక్కడ మనకి TRUTH, దీన్ని ఎలా కోడ్ చేశారు, UQVSI. ఒకసారి వీటి యొక్క కోడ్స్ రాసి చూద్దాం. T అంటే 20, 18, 21, 28. వీటి యొక్క కోడ్స్ ఏంటి, 21, 17, 22, 19, 9. ఇక్కడ ఏమైంది, +1 అయింది, ఇక్కడ -1, ఇక్కడ +1, నెక్స్ట్ -1 +1. ఓకే, అర్థమైంది కదా ఇందులో ఉన్న లాజిక్. ఇప్పుడు మనం దేనికి డీకోడ్ చేయాలి అంటే వైట్, WHITE. వీటి కోడ్స్ రాసినట్లయితే ఇక్కడ W అంటే 23, 8, 9, 25. మనం ఏం చేయాలి, +1 -1 +1 -1 చేయాలి, +1 -1 +1 -1 +1 యాడ్ చేసినట్లయితే ఎంత అవుతుంది, 24, ఇది 7, 10, 19, 6 అవుతుంది. ఇప్పుడు వీటిని ఈ కోడ్స్ ఆధారంగా మనం ఆల్ఫాబెట్స్ రాసినట్లయితే 24th లెటర్ ఏంటి, X కదా, X. 7 అంటే మనకి ఏమవుతుంది, G అవుతుంది. 10 అంటే J అవుతుంది. 19 అంటే S అవుతుంది. 6 అంటే F అవుతుంది. XGJSF, XGJSF ఎక్కడుంది మనకి, 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 19th వన్, ఇది కూడా మనకి బ్యాలెన్సింగ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకే, ఇందులో మనం ఫస్ట్ డివిజన్ సింబల్ ఆధారంగా చేసి ఏమైనా ఎలిమినేట్ చేయగలమేమో చూద్దాం. ఇక్కడ డివిజన్ ఉంది, 4 టేబుల్ 32 లో పోతుంది కాబట్టి అది మార్చాల్సిన పని లేదు. ఓకే, ఇంటూ సింబల్ చూసుకున్నట్లయితే ఇక్కడ 7 3 21 అంటే 210 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదేమో 200 ఇలాగే ఉంచినట్లయితే, ఒకవేళ మనం ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం ఒకసారి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇంటూనేమో డివిజన్ సింబల్ తోటి ఇంటూతో మనం రీప్లేస్ చేసాం అనుకోండి. ఇక్కడ డివిజన్ సింబల్ పెట్టామంటే 3 టేబుల్ 72 లో పోతుంది కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయలేదు. కాబట్టి దీన్ని మనం ఒకసారి ట్రై చేద్దాం. అంటే దీని ప్లేస్ లో మనం డివిజన్ రాయాలి, అలాగే డివిజన్ ప్లేస్ లో ఇంటూ రాయాలి. అంటే బార్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఇది చేయాలి. 3 టేబుల్ 72 ఎంత అయిపోతుంది, 3 2 6 1 4 3 12 అంటే 24 టైమ్స్ పోతుంది. ప్లస్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి కదా, 4 2 8
4 3s are 12 minus 16. తర్వాత ఎడిషన్ చేయాలి. ఇవి రెండు యాడ్ చేస్తే 8 plus 4 12 1 plus 2 3 3 plus 2 5 నెక్స్ట్ 152 minus 16 మైనస్ చేసినప్పుడు 12 నుంచి 6 మైనస్ చేస్తే 6 4 నుంచి 1 మైనస్ చేస్తే 3 136 వచ్చేసింది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం 12th January 2023 షిఫ్ట్ 2లో అడిగిన రీజనింగ్ పార్ట్ సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.